విజయనగరం జిల్లా జనసేన అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం పలువురు జేఎస్పీ నేతలు ప్రయత్నిస్తున్నా ఆ నలుగురు మాత్రమే ప్రధానంగా రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక జిల్లాలో వీరు ఎవరికి వారే ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ ఆ జిల్లాలో జన సైన్యాన్ని నడిపించేదెవరు? అధ్యక్ష పీఠం కోసం తెగ ట్రై చేస్తున్న లీడర్లెవరు? జిల్లా పగ్గాలు చేపట్టేందుకు తహతహలాడుతుంది ఎవరు? సేనాని ఎవరిని ఆశీర్వదిస్తారు? వాచ్ ది స్టోరీ. నడిపించే నాయకుడు ఉంటేనే కార్యకర్తలకు మనోబలం. తమ యోగక్షేమాలు చూసేవారు కష్టకాలంలో తమకు అండగా ఉంటారనే మనోధైర్యం. కానీ విజయనగరం జిల్లాలో జన సైనికులను ఏకతాటిపై నడిపించే నాయకుడు లేరు. అందుకే పార్టీ కార్యక్రమాలు సైతం ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా అధ్యక్షుని నియామకానికి సమయం ఆసన్నమైందనే మాట చాలా కాలంగా సైనికుల నోట వినిపిస్తోంది. కానీ కార్యకర్తలకు ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. విజయనగరం జిల్లా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో భిన్నమైన నేపథ్యం కలిగిన జిల్లా. అశోక్ గజపతిరాజు, బొత్స సత్యనారాయణ వంటి రాజకీయ దిగ్గజాలున్న జిల్లా. అటువంటి జిల్లాలో జనసేన నాయకత్వం అత్యంత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందనేది కాదనలేని సత్యం. జిల్లాలో పార్టీ ఉనికిని కాపాడడమే కాదు, భవిష్యత్తు దృష్టిలో బలమైన శక్తిగా సీనియర్ నేతలకు ఎదురొడ్డి నిలవాల్సిన పరిస్థితి ఉంది. పార్టీని నడిపించే ఉత్సాహం, నడిపించాలని ఆకాంక్ష ఉన్నవారు ఆ పార్టీలో ఉన్నారు. సందర్భం కలిసి వచ్చినప్పుడల్లా తామేంటో నిరూపించుకోవాలన్న సత్తా ఉన్న నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. అయితే జిల్లా కేంద్రంలో గురానా అయ్యలు, అవనాపు విక్రమ్ వంటి యువనేతలు పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు. ఇక నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, తూర్పు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని పార్టీకి అండగా ఉండనే ఉన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వీరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాకపోతే ఎక్కువ సందర్భాలలో ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించడమే కార్యకర్తలకు అయోమయం కలిగిస్తోంది. జిల్లాలో వివిధ నియోజకవర్గాల కార్యకర్తలకు తామెవరిని ఫాలో కావాలో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. మరోవైపు సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖారావం వినిపించే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తపరచాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతున్నా క్షేత్రస్థాయిలో కొంత భిన్నమైన పరిస్థితులున్నాయి. వాటిని చక్కదిద్దుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే జిల్లాలో పరిస్థితులు జనసేన అధినాయకత్వానికి తెలియదనుకోవడం అమాయకత్వమే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జిల్లాలో ప్రధాన నాయకులెవరో, వారిని ఏ విధంగా పనిచేస్తున్నారనే సమాచారం వారి దగ్గర ఉండనే ఉంది. ప్రస్తుతం కీలకంగా ఉన్న నాయకులలో ఎవరికి జిల్లా నాయకత్వ బాధ్యతలు కట్టబెట్టినా మరొకరు బెట్టు చేయడమో, అలకబూనడమో జరుగుతుందనే ఆలోచనతో జనసేన అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. అయితే అధిష్టానం కూడా ఎంతో కాలం కాలయాపన చేయకపోవచ్చని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సారథిని నియమించడం జరుగుతుందంటున్నారు సగటు కార్యకర్తలు. విజయనగరం జిల్లా జనసేన పార్టీకి కొత్త అధ్యక్షుడిని త్వరలోనే నియమించనున్నట్టు సమాచారం. దీంతో ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వీరు పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు ముందే జిల్లా అధ్యక్షునికి పట్టం కడతారని జన సైనికులంతా ఆశిస్తూ ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేస్తారా, లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.